అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువుని ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుగ్గా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. డిసెంబర్ నెలంతా కూడా మనము మరి క్రిస్మస్ సంబరాలు అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. దేవుడు మనకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూసినట్లయితే 91 కీర్తన 1వ వచనం. 91 కీర్తన 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ఆ సర్వశక్తుని యొక్క నీడకి మనము పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి సాధారణ శక్తి కాదు కాబట్టి సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త దేవుడు ఈరోజు మనల్ని సృజించినటువంటి దేవుని యొద్దకు మనం పరిగెత్తుకుంటూ వస్తే ఆయన చాటును మనం ఉంటే ఆయన ఏది కూడా ఆయన దాటి మనకి ఆపద రానియకుండా ఆయన, ఎందుకంటే ఆయన చాటును మనం ఉన్నాం. ఆయన ముందున్నాడు కాబట్టి ఏదొచ్చినాగా ఆయన అడ్డగిస్తాడు. హల్లెలూయా. ఏదొచ్చినాగా ఆయన మొదటికి ఆయనకి తగలాల్సిందే గాని దుష్టుడు వేసే బాణాలు, దుష్టుడు వేసే కార్యాలన్నీ కూడా, దుష్టుడు చేసే ప్రతి ఒక్కటి కూడా, వాడి వడిదుడుకులన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి అడ్డముగా నిలబడుకున్నాడు. ఆయన చాటును మనం ఉన్నాం కాబట్టి మనకి ఏ ఆపద ఆయన రానేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ఆయన చాటుకు పరిగెత్తుకుంటా వస్తావా? ఆయన నీడను నువ్వు ఆశ్రయిస్తావా? ఆయన నీడ నీకు సంతోషం, సమాధానం ఇస్తుంది. చూడండి, కోడి తన పిల్లలను, ఒకవేళ కోడి తన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కోడి పిల్లలు దాని దగ్గరికి వెళ్ళండి, ఆ పిల్లలను పట్టుకోవడానికి ముట్టుకొని చూద్దాము. కోడి ఎగిరెగిరి తంతది, రెక్కతది, పొడుస్తుంది, అట్లే ఎగిరెగిరిస్తుంది. చూడండి, అది భయపడదు. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. దాని దగ్గరికి వెళితే పిల్లలను ముట్టుకొనివ్వదు. ఎప్పుడు దాని నీడకి, దాని రెక్కల కిందకి వెళ్ళినప్పుడు కోడి పిల్లలు, ఒకవేళ ఆ తల్లిని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయిందంటే కోడి పిల్ల గద్ద కాసుకొని ఉంటుంది కదా, సర్ర వచ్చేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి తినేస్తుంది అనమాట. ఈరోజు ఆయన సర్వశక్తిమంతుడు నీడకి నువ్వు వస్తావా? అదే మాదిరి ఒక కుక్క చూడండి, తన పిల్లల్ని ఈనప్పుడు దాని దగ్గరకు పోండి, కొరికి కరిచి చంపేస్తుంది మనిషిని. ఎంత పెద్ద మనిషి అయినా కానీ అది భయపడదు. అలాగా చూడండి, తను ముట్టుకునే దానికి అవదు. ఈరోజు సర్వశక్తివంతుడు ఈరోజు చెప్తున్నాడు, ఆయన నీడను ఆశ్రయిస్తే, ఆయన చాటును నువ్వు వస్తే పరిగెత్తుకుంటూ ఈరోజు ఎవరిని కూడా నిన్ను ముట్టుకోనిడైనా. హల్లెలూయా. ఒక కోడి, ఒక కుక్క, ఒక పిల్లి, సాధారణ జంతువులు మనిషిని గాని, పెద్ద బలవంతుని గాని ఎదిరించి వాడిని చంపేసేటట్లు అయ్యి ఆగ్రహం చూపిస్తాయి. మరి సర్వశక్తికి నీడ నువ్వు వస్తే ఈరోజు నిన్ను ముట్టుకొని ఇస్తాడా దేవుడు? ఆయన నిన్ను ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చాటును వచ్చావు. నా యుద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సమస్త సర్వ సృష్టికర్త నా తండ్రి అని ఈరోజు పరిగెత్తుకుంటూ వస్తావా ఆయన సన్నిధికి? లేదా తండ్రిని ఎప్పుడైతే విడిచిపెట్టి, తల్లిని ఎప్పుడైతే విడిచిపెట్టి తిరుగుతామో కాసుకుంటాడు దుష్టుడు. మనం ఎప్పుడు కూడా తినేయాలని, నాశనం చేయాలని, సమస్యలు తీసుకురావాలని, మరణానికి కారణం తీయడానికి, మన అనేకమైనటువంటి పాపంలో ఏడవాలని వాడు కాసుకొని ఉంటాడు అనమాట. ఎప్పుడైతే తండ్రిని విడిచి పక్కకి వెళ్ళిపోతామో టక్కున వాడు అందుకొని తన పుట్టలు వేసుకుంటాడు వాడు. హల్లెలూయా. వాడు నోట్లు వేసుకుంటాడు, వాడు తినేస్తాడు మనల్ని. ఇప్పుడు మన అనేకమైన సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వెళ్ళిపోతాం, అప్పుల్లో పాలైపోతాము. ఈరోజు సర్వశక్తి కలిగినటువంటి దేవుని నీడ నువ్వు ఆశ్రయిస్తావా? ఆయన యొక్క చాటును నువ్వు నివసిస్తావా? ఆయన చాటు నుండి వాడే సర్వశక్తి కలిగిన నీడను విశ్రయించేవాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఎవరిని కూడా నిన్ను ముట్టుకునేడు ఆయన. హల్లెలూయా. ఏ సమస్య రానికుండా నిన్ను కాపాడుతాడు దేవుడు. కోడి తన పిల్లల్ని కాపాడినట్లు రెక్క కింద. మరి ప్రతి ఒక్క జంతువు కూడా చూడండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరిని కూడా ముట్టుకునేగా ఎలాగ కాపాడుకుంటుందో ఈరోజు దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. మరి ఆయన నీడను ఆశ్రయిస్తావా? ఆ సర్వశక్తి కొనినటువంటి నీడను, దేవుడి నీడను నువ్వు విశ్రయిస్తావా? ఆయన చాటుకు పరిగెత్తుకుంటారా? ఏ దేశం కూడా ఫస్ట్ ఏ గాలి వాన తుఫాన్ వచ్చినా కూడా ఆయన నీకు ముందుగా నిలబడినాడు. ఆయన చాటును ఉన్నావు కాబట్టి నీకే తొందర రానియడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కోడిపిల్ల రెక్క తప్పుకొని పక్కకి వెళ్ళిపోయిందంటే నాకొద్దు, నా బతకటానికి తెలుసు, నాకు నేను జీవిస్తాను పో అని వెళ్ళిపోయిందంటే పక్కకి, కుక్క పిల్ల మరి వెళ్ళిపోయిందంటే ఏ గాడిలో తొక్కేస్తాయి,
మరి కాకుపిల్ల మరి ఆ ఏదైనా సరే కోడిపిల్ల పక్కకి వెళ్ళినప్పుడు గద్ద వచ్చి వెంటనే తనుకొని తీసుకెళ్ళిపోద్ది. అదే పరిస్థితి మనలో కూడా. ఈరోజు తండ్రి దగ్గర ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. ఆయన నా చాటును నివసించు, ఆయన నీడను నువ్వు విశ్రమించు, విశ్రాంతి పొందుకో, ఆయన అన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి నీ చాటు నేను నివసిస్తానని ప్రార్థన చేయి, మోకరించు. తండ్రి నీ చాటుకు వచ్చినాను ప్రభువా, నీ నీడను విశ్రయించాను. నా శక్తి కాదు, నా బలం కాదు, నా చాలదు ప్రభువా, కుటుంబంలో సమస్యలు తట్టుకోలేకున్నాను తండ్రి, నీ పాసని చేరినాను ప్రభువా అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన ప్రతి నిమిషం మనల్ని కాపాడి ఏది కూడా తగలకుండా ఆయన ముందు నిలబడి ఆయన చాటు నువ్వు ఉండు, ఆయన రెక్కల కిందకి వెళ్ళు, ఆయన హత్తుకో. దేవుడు ఈరోజు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటారా, ఆయన నీడను ఆశ్రయించు. లేదు నాకు ఉద్యోగం అయింది దాన్ని ఆశ్రయిస్తాను, వ్యాపారం ఉంది దాన్ని ఆశ్రయిస్తాను నేను అంటూ ఆ వాటన్నిటిని కూడా లోకం వైపు తిరిగి నువ్వు వాటిని ఆశ్రయించినావంటే ఈరోజు మనం పాడైపోవడానికి దగ్గరలో ఉంది సమస్యలు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధి నువ్వు పరిగెత్తుకుంటారా, ఆయన నీడను ఆశ్రయించు, ఆయన నీడను ఆయన చాటును రా. దేవుడు నిన్ను హత్తుకుంటాడు, ఆయన ఏ సమస్య రాకుండా నిన్ను కాపాడుతాడు. దేవుడు ఏ సమయానికి ఏం కావాలో నీకు సమస్తం దేవుడు అనుగ్రహించి నిన్ను దీవించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సమస్త విడిచిపెట్టి నిన్ను ఏమార్చే వాళ్ళు, నిన్ను సమస్యలోకి తీసుకువెళ్లే వాళ్ళు, నిన్ను కృంగదీయాలని వాళ్ళు, నిన్ను త్రొక్కేనే వాళ్ళు, సమస్యలు తోటి ఫ్రెండ్స్ అంతా కూడా విడిచిపెట్టి ఈరోజు దేవుని సన్నిధి పరిగెత్తుకుంటా ఆయన చాటుకురా. మహోన్నతుడైన దేవుని చాటుకుని వచ్చినావంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవించి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి దయచేసి. దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తి కలిగిన నీడను విస్తరించేవాడని సెలవిచ్చిన ప్రకారం నాయన ప్రభా, మేమందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి సమస్త విడిచిపెట్టి మీ సన్నిధానికి మీ నీడకు నైనా ప్రభు పరిగెత్తుకుంటూ మీ సన్నిధానికి మిమ్మల్ని ఆశ్రయిస్తాం ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించే వారికి నాయన ఏ మేలు కొదవెండుదని సెలవిస్తున్నాం లేఖనాలు. నిజంగా నాయన ప్రభు కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కింద ఉన్నప్పుడు నాయన సురక్షితంగా కాపాడినావు తండ్రి. కుక్క గాని జంతువులు గాని తన పిల్లలను వాటి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే నాయన ప్రభు ఏ ఆపద రాకుండా కాపాడినాయో అంతకంటే నువ్వు నాయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి వాడు ఎంతో నిశ్చయంగా మనం కాపాడే దేవుడు అంటున్నావు స్వామి. ప్రతి కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఉద్యోగం నేర్చండి, వివాహం కాని వారికి మంచి వివాహ సమకూర్చండి ప్రభా. గర్భాలు లేని వారు గర్భాలు ముట్టి తెరవండి ప్రభా. గర్భాలు తెరబడినగా చేస్తున్నాంలో మీ బహుమానం ఇవ్వమని, రోగులందరినీ బట్టి స్వస్థపరచమని తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ వీడియో చూస్తున్న అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఈ వాగ్దాన్ని నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.